పెళ్లి అనేది మూసి ఉన్న గది తలుపు లాంటిదని చెబుతుంటారు అనుభవజ్ఞులు. పెళ్లి అయ్యాక భార్యతో ఎన్ని కష్టాలుంటాయో సోషల్ మీడియాలో మగవారు సరదాగా వీడియోలు కూడా చేస్తుంటారు. సోలో బతికే సో బెటర్ అంటూ సూక్తులు కూడా వివరిస్తుంటారు. కానీ నిజ జీవితంలో కథ వేరే ఉంటుంది. ఎందుకంటే 25 ఏళ్లు దాటాయంటే చాలు పెళ్ళెప్పుడంటూ తెలిసిన వారందరూ గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తుంటారు. ఎందుకంటే జీవితానికి ఓ తోడు కావాలని వారందరి వాదన. కొందరికేమో త్వరగా పెళ్లి అయినా మరికొందరికి వివాహం ఆలస్యమవుతూ ఉంటుంది. జాబ్ విషయంలో కొందరికి సెటిల్ అవ్వాలని మరికొందరికి, ఇలా అనేక కారణాలతో పెళ్లి అవడం లేట్ అవుతూ ఉంటుంది. అలాగే ఓ యువకుడికి కూడా పెళ్లి ఆలస్యం అవుతుండటంతో ప్రభుత్వ అధికారులకు అర్జీ పెట్టి వారికి షాక్ ఇచ్చాడు. కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో ఓ యువకుడు చేసిన పనికి అధికారులు షాక్ అయ్యారు. సంగప్ప ఓ యువ రైతు. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వయసు రావడంతో పెళ్లి సంబంధాలు చూస్తూ వచ్చాడు. చూస్తుండగానే 30 ఏళ్లు దాటిపోయాయి. తెలిసిన వారందరికీ పిల్లను చూడమని కబురు పంపాడు. పెళ్లి సంబంధాలు చూస్తూ చూస్తూ 10 ఏళ్లు కూడా గడిచిపోయాయి. అయినప్పటికీ పలు కారణాలతో ఎంతకు సంబంధం కుదరలేదు. మరోవైపు వయసు కూడా దాటిపోతుంది. తనకు పెళ్లి కావడం లేదని మానసికంగా ఎంతో కుంగిపోయాడు. ఎంతో మనోవేదనకు గురై ఇక లాభం లేదనుకొని ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. తమ జిల్లాలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం జరుగుతుందని తెలుసుకున్న కన్నప్ప అక్కడికి వెళ్ళాడు. తన బాధనంతా ఓ లెటర్ రాసి సరాసరి జిల్లా కమిషనర్కు తన విజ్ఞాపన పత్రాన్ని అందించాడు. సమస్య ఏంటో తెలుసుకోవాలని లెటర్ తెరిచిన అధికారులు షాక్ అయ్యారు. తనకు ఎలాగైనా వధువును కనుగొనడంలో సహాయం చేయమని అధికారులను కోరాడు. 10 ఏళ్లుగా వధువు కోసం ఎంతో వెతుకుతున్నానని, తనను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ అంగీకరించడం లేదని అధికారుల ముందు తన గోడు వెళ్లబోసుకున్నాడు. తనకు ఎలాగైనా జీవిత భాగస్వామిని కనుగొనడంలో సహాయం చేయాలని కోరుతూ దరఖాస్తును సమర్పించాడు. మరోవైపు కన్నప్ప ఫిర్యాదు చూసిన అధికారులు షాక్ అయ్యారు. ప్రజా ఫిర్యాదుల ఫోరంకు ఎన్నో దరఖాస్తులు వస్తాయని, కానీ కన్నప్ప దరఖాస్తు చూసి తామంతా ఆశ్చర్యపోయామని అధికారులు తెలిపారు. అయితే కర్ణాటక ప్రాంతంలో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయని, ఇది కొత్తేం కాదు అని అన్నారు. తమకు పిల్లలు దొరకడం లేదంటూ గతంలో పాదయాత్రలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పారు.